రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో రికార్డులు తిరగరాసిన రోహిత్ రాహుల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన రాంచీలో సౌత్ ఆఫ్రికాతో వన్డే మ్యాచ్లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించడానికి మాత్రం ఇద్దరు బౌలర్లే కారణం. వాల్డే స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్, గంభీర్ గారాల దత్తపుత్రుడు హర్షిత్ రాణా. మొదట రోహిత్ 57 రన్స్తో హాఫ్ సెంచరీతో అదరగొడితే కోహ్లీ తన విశ్వరూపం చూపించి 120 బంతుల్లో 11 ఫోర్లు 7 సిక్సులతో 135 రన్స్ బాది ఏకంగా రికార్డు సెంచరీతో వీర విహారం చేశాడు. ఆ తర్వాత చివరిలో కేఎల్ రాహుల్ 60 రన్స్తో హాఫ్ సెంచరీ బాది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడితే 20 బంతుల్లో 32 రన్స్ కొట్టిన రవీంద్ర జడేజా పించ్ హిట్టింగ్తో టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లకి 349 పరుగులు చేసింది. ఈ స్కోర్ చూసిన టీమిండియా ఫ్యాన్స్ అంతా ఇంత భారీ స్కోర్ చేసే సత్తా సౌత్ ఆఫ్రికాకి ఎక్కడుంది, ఇక మ్యాచ్ మనదే అనుకుని తెగ సంబరపడిపోయారు. దానికి తగ్గట్లే సఫారీ ఇన్నింగ్స్ స్టార్ట్ కాగానే రెండో ఓవర్లోనే హర్షిత్ రాణా సూపర్ డెలివరీస్తో ఒకే ఓవర్లో ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డీకాక్లని డకౌట్ చేసి సూపర్ ఓపెనింగ్ ఇచ్చాడు టీమిండియాకి. ఇది చూసిన ఇండియన్ ఫ్యాన్స్ సఫారీ టీం కనీసం 200 స్కోర్ కూడా దాటదేమో అని తెగ హ్యాపీ అయిపోయారు. కానీ కట్ చేస్తే మాథ్యూ బ్రెడ్స్కి 80 బంతులో 72, మార్కో యాన్సన్ 39 బంతులో 70 ఇండియన్ బౌలర్లని ఉతి కారేశారు. ఒకానొక టైంలో వీళ్ళిద్దరు ఊపు చూస్తే ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడం పక్కా అనిపించింది. అలాంటి టైంలో 33వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బ్రెడ్స్కీతో పాటు యాన్సన్ని ఒకే ఓవర్లో అవుట్ చేసి సఫారీ స్పీడ్కి బ్రేక్ వేశాడు. అయితే అప్పటికే ప్రొటీస్ టీం గెలుపుకి చాలా దగ్గరగా వచ్చేసింది. దానికి తోడు 9వ వికెట్గా క్రీజ్లోకి వచ్చిన కార్బిన్ బ్యాష్ 67 రన్స్తో చివరి వరకు క్రీజ్లో పాతుకుపోయి ఇండియన్ బౌలర్లకి ముచ్చెమటలు పట్టించాడు. అయితే చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి రోహిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బ్యాష్. దీంతో ఎట్టకేలకు 332 పరుగులకు సౌత్ ఆఫ్రికా ఆల్అవుట్ అయింది. అండ్ టీమిండియా 17 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ దక్కించుకుంది. ఇక ఇండియన్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ చిట్ట చివరిగా 1 వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే ఈ విజయంతో టీమిండియా 3 వన్డేల సిరీస్లో మొదటి వన్డే గెలిచి 1-0తో టాప్లోకి వచ్చింది.